మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనము. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ప్రియ దైవజనమా, మనిషి జీవితంలో పాతాళమంత కఠోరమైన ఈర్ష్య కలిగి ఉండడం వలన అది మనిషిని పాతాళమంత అధోగతికి దిగజారుస్తుంది. ఎవరి మనస్సులో దేవునికి చోటియ్యరో వారు ఈర్ష్య చేత నిండుకొని ఉంటారని రోమాపత్రిక 1వ అధ్యాయము 28-29 వచనాలలో చూస్తాము. ప్రియ దైవజనమా, దేవునికి చోటిచ్చిన వారి హృదయములో ప్రేమ నిండి ఉంటుంది. ఎవరైతే దేవునికి చోటియ్యరో వారి హృదయములో ఈర్ష్య నిండి ఉంటుంది. అసూయ వేరు, ఈర్ష్య వేరు. అసూయ అంటే తమకు లేనిది ఇతరులకు ఉంటే ఓర్వలేకపోవడం. ఈర్ష్య అంటే తమకు దక్కవలసినది ఇతరులు పొందుతున్నారని ఓర్వలేకపోవడం. మానవ హృదయంలో ఉండే ఈర్ష్య వలన తనకు దక్కవలసినది ఇతరుల సొంతం అవుతూ ఉంటే ఓర్వలేక ఎన్నో దారుణాలకు మనిషి పాల్పడుతూ ఉన్నాడు. ఈర్ష్య మనిషిని ఎంతగా దిగజారుస్తుందో పరిశుద్ధ గ్రంథములో సౌలు జీవితాన్ని ధ్యానిస్తే మనము గ్రహించవచ్చు. సమూయేలు 1వ గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనములో దావీదును బహు ఇష్టపడిన సౌలు తనకు రావలసిన పొగడ్తల కంటే దావీదును స్త్రీలు పొగిడిన విధానము ఇంపుగా ఉండనందున నాట నుండి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడని సమూయేలు 1వ గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనములో చూస్తాము. ఆ ఈర్ష్య స్వభావము హృదయములో నిండుకొని ఉండడం వలన దావీదును పలుమార్లు చంపాలని ప్రయత్నించి వెంటాడి సఫలీకృతుడు కాలేక చివరికి ఫిలిస్తీయులతో జరిగిన యుద్ధములో తన కత్తి పట్టుకొని దాని మీద పడి తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. ప్రియ దైవజనమా, ఈర్ష్య స్వభావము అనేది సౌలు జీవితాన్ని ఒక్కొక్క మెట్టు ఎంత అధ పాతాళానికి దిగజార్చిందో మనం గమనించవచ్చు. కానీ అతని కుమారుడైన యోనాతాను తనకు దక్కవలసిన రాజ్యాధికారము దేవుని వలన దావీదుకు చెందుతుందని తెలుసుకుని ఈర్ష్యపడక దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించాడు. స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ యోనాతాను తన పట్ల చూపాడని దావీదు తానే స్వయంగా సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనములో పలకడం మనం గమనిస్తాము. యోనాతాను చూపిన ప్రేమను బట్టి అతని కుమారుడైన మెఫీబోషెతు సదాకాలము దావీదు మహారాజు బల్ల యొద్ద భోజనము చేసే భాగ్యాన్ని పొందాడు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాలను ఈ దినం దేవుడు మన కనుల ఎదుట ఉంచగా ఇతరుల పట్ల ఈర్ష్య స్వభావాన్ని కలిగి ఉండక ప్రేమించే గుణాన్ని కలిగి ఉందాము. అది మనకు మాత్రమే కాదు కానీ మన బిడ్డలకు కూడా ఆశీర్వాదకరముగా ఉంటుందని గ్రహిద్దాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయములో ఇతరుల పట్ల ఈర్ష్య స్వభావాన్ని కలిగి ఉంటే ఈ దినమే దాన్ని విడిచిపెట్టడానికి ఒక తీర్మానం తీసుకునమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఎవరిని చూచి నీవు ఈర్ష్యపడుతూ ఉన్నావో వారి పట్ల ప్రేమ స్వభావాన్ని నీ హృదయములో పెంపొందించుకుంటే అది నీకు మాత్రమే కాదు కానీ నీ బిడ్డలకు కూడా ఆశీర్వాదకరమని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా.
విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా హృదయాలలో ఈర్ష్య అనే చేదైన వేరు మొలిచి ఉంటే యేసు శక్తిగల నామములో దాన్ని కాల్చివేయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాం. నీ ప్రేమతో మా హృదయాలను నింపి మేమును మా బిడ్డలను సదాకాలము నీ కృపను పొందే కృపను మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: తన ఎడల తప్పిదము చేసిన సహోదరుని 77 మారుల మట్టుకు క్షమించమని యేసు ఎవరితో చెప్పెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.